మనోహర్ గారు జనసేన పార్టీ కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఇబ్బందులు పడ్డా ఒక వెన్నుదన్నులాగా నిలబడిన నాయకులు. అలాగే రాష్ట్రం ప్రజానికం కష్టాల్లో ఉంటే ఏ సమస్యనైనా సరే ముందుండి నాకు వెన్నంటే ఉండి నాకు ధైర్యం ఇచ్చిన మనోహర్ గారికి మరో మనస్ఫూర్తిగా ఈ వేడుకకి హాజరైనందుకు మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఆయన వాగ్దాటితోటి మంత్రముగ్ధుల్ని చేసే గౌరవ పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రివర్యులు కందుల దుర్గేష్ గారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం. వారిని ఒకటే అడిగాను, మన ఈ పిఠాపురం మన పీఠికాపురం ఒక షోకేస్గా ఉండాలి. పర్యాటక శాఖ కంటే చాలా తక్కువ వ్యవధిలో దాదాపు ₹1 కోటి ఖర్చు పెట్టి ఇవన్నీ ఆర్గనైజ్ చేసినందుకు మనస్ఫూర్తిగా వారికి నా ధన్యవాదాలు. అలాగే ఆనం రామనారాయణ రెడ్డి గారు గౌరవ దేవాదాయ మరియు ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు, వారికి కూడా రావాల్సి ఉంది. ఆయనకున్న పరిస్థితుల్లో రాలేకపోయారు. వారికి కూడా ముందు ఆమోదం తెలిపినందుకు రాలేకపోయాను పైన పర్లేదు, కానీ వారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారం. పిఠాపురంలో నేను లేకపోయినా, ఎక్కువ రోజులు లేకపోయినా కానీ నా తరపున పనిచేస్తున్న పార్టీ తరపున ఉంటున్న గౌరవ శాసనమండలి సభ్యులు ప్రభుత్వ శ్రీ పిడుగు హరిప్రసాద్ గారికి మనస్ఫూర్తిగా నా నమస్కారాలు. జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ గారు శ్రీ అపూర్వ భరత్ గారికి, గౌరవ శాసనసభ్యులు కాకినాడ రూరల్ శ్రీ పంతం నానాజీ గారికి, చైర్మన్ ఏపీ రాష్ట్ర పోలీసింగ్ హౌసింగ్ కార్పొరేషన్ శివ శ్రీనివాస్ గారికి, మీ అందరికీ కేకేగా తెలిసిన శివ శ్రీనివాస్ గారికి, చైర్మన్ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ శ్రీ తుమ్మల బాబు గారికి, పిఠాపురం మాజీ శాసనసభ్యులు తెలుగుదేశం నాయకులు శ్రీ ఎస్విఎస్ఎన్ వర్మ గారికి, చైర్మన్ పౌర సరఫరాల కార్పొరేషన్ శ్రీ తోట సుధీర్ గారికి, ఆంధ్రప్రదేశ్ జానపద సృజనాత్మక కళల అకాడమీ చైర్మన్ శ్రీ వి గంగులయ్య గారికి, చైర్మన్ శ్రీ కర్రి పద్మశ్రీ గారు ఎమ్మెల్సీ గారికి, చైర్మన్ పిఠాపురం వ్యవసాయ మార్కెట్ కమిటీ శ్రీమతి వాకపల్లి దేవి గారికి, చైర్మన్ గోదావరి ఈస్టర్న్ డెల్టా ప్రాజెక్ట్ శ్రీ మురళీశెట్టి సునీల్ గారికి, బీజేపీ పిఠాపురం ఇన్ఛార్జ్ బుర్రా మురళీకృష్ణరాజు గారికి. ఆయన ఒకసారి బీజేపీని జనసేన కూడా నాకు అర్థం కాదు, అంత ప్రేమ చూపిస్తారు, అంత నిలబడతారు. సో వారికి నా మనస్ఫూర్తిగా నమస్కారాలు. నేను చాలామందిని ఆహ్వానించాను. చాలామంది గతంలో పిఠాపురంలో మన ఎలక్షన్ సమయంలో జనసేన విజయాన్ని కృషి చేసిన చాలామంది సినిమా ప్రముఖుల్లో చాలామందిని ఆహ్వానించి మొదటి రోజుగా హైపర్ ఆది గారిని, తన మాట బాగుంటుంది కదా, అందరూ కామెడీ హ్యూమర్ అనుకుంటారు, మాట చాలా విట్టు ఉంటుంది. అలాంటి హైపర్ ఆది గారు ఇక్కడ విచ్చేసినందుకు మనస్ఫూర్తిగా వారికి నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. అలాగే సాగర్ జనసేన ఇన్ఛార్జ్, కరీంనగర్ ఇన్ఛార్జ్, ప్రత్యేకించి వాళ్ళందరినీ మనకి టీవీ మాధ్యమాల ద్వారా సీరియల్స్ ద్వారా వారు ఆర్కే నాయుడుగా మన ఈ మధ్య సినిమా కూడా చేశారు. ఆయన అసలు పేరు సాగర్ అయినప్పటికీ కూడా ఆయన వేసిన క్యారెక్టర్ ఆర్కే నాయుడుగానే ఆయన ప్రసిద్ధి చెందారు. మనస్ఫూర్తిగా వారికి